ఈరోజు దేవుని వాగ్దానం అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 38వ వచనం. మీకు ఆయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈయన ద్వారానే పాపక్షమాపణ, యేసుక్రీస్తుల వారి ద్వారానే మీకు పాపక్షమాపణ కలుగుతుంది. ఆయన మీకోసం ఈ లోకానికి వచ్చాడు కాబట్టి పాప క్షమాపణ మీరు పొందాలంటే యేసే మార్గం, సత్యము, జీవం. కాబట్టి ఆయన యొద్దకు వచ్చిన వారికి దేవుడు తప్పక మేలు చేసి వారి పాపముల నుండి విడిపించి పాపులను రక్షించడానికి ఆయనకొక్కడికి అధికారం ఉన్నది. కాబట్టి ఆయన ద్వారానే మీరు పాప క్షమాపణ పొందుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ వాగ్దానము గొప్పది. ఈయన ద్వారానే పాపక్షమాపణ అని తెలియజేసిన దేవానికి వందనాలు. ఎంతమంది అయితే వారు పాపములలో కూరుకుపోయి పాపపు పూరితమైన పరిస్థితిలో ఉన్నారో వారు తండ్రికి స్తోత్రం, ఈ దినమే వారి పాపము నుండి క్షమాపణ పొందడానికి నీ యొద్దకు వచ్చుదురుగాక. పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చిన దేవ, ప్రతి పాపము నుండి ప్రజలను విడిపించి క్షమించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించునుగాక.